నూడిల్స్ జీరా పకోడీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నూడిల్స్ జీరా పకోడీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన నూడిల్స్ 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, జీలకర్ర పొడి 2 టీ స్పూన్లు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, తరిగిన క్యాబేజ్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, అల్లం పేస్ట్ 1 టీ స్పూన్, నూడిల్స్ మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, సో మరి నూడిల్స్ జీరా పకోడీకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. ప్రసన్న గారు కూడా రెడీగా ఉన్నారు. స్టార్ట్ చేసేద్దాం. సో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ముందు ఆయిల్ హీట్ చేసేసుకుందాం. ఫస్ట్ నూడిల్స్ వేసుకోవాలి. ఓకే, బాయిల్డ్ నూడిల్స్ అంటే జనరల్ గా అందరు నూడిల్స్ ఇష్టపడతారు కదా. అవును, కొంచెం సంథింగ్ డిఫరెంట్ గా ఇవాళ పకోడీ విత్ జీరా అన్నమాట. సూపర్. శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి. సో నేత్రిక కూడా ఇలాంటి డిషెస్ అంటే ఇష్టమా అండి? అవునండి, చాలా ఇష్టపడుతుందా? స్కూల్ కి కూడా రెగ్యులర్ గా చేస్తూ ఉంటాను. ఓకే, వాళ్ళ బ్రదర్ కూడా తీసుకుంటూ ఇష్టపడతాడు. అవునా? అవును. సో ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి? డిగ్రీ చదువుతున్నాడు అండి. డిగ్రీ. ఓకే, పేరు? రాకేష్. ఓకే. తర్వాత కొంచెం సాల్ట్ అండి, తర్వాత కొంచెం కారం అండి. సో కీర్తి, నువ్వు కారం ఎక్కువ తింటావా తక్కువ తింటావా? తక్కువే తింటావు. ఓకే. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ అండి, వెల్లుల్లి కదా. తర్వాత ఇది జీరా అంటే మన మామూలు రా జీరా కాకుండా జీరా పౌడర్ చేస్తే పిల్లలు ఇష్టపడతారు. కొంతమంది జీరా డైరెక్ట్ గా వేస్తే ఇష్టపడరు కదా. అందుకని జీరా వేస్తున్నాం అన్నమాట, జీరా పౌడర్ వేస్తున్నాం. తర్వాత ఇది నూడిల్స్ కాబట్టి ఫ్లేవర్ కోసం నూడిల్స్ మసాలా పౌడర్. తర్వాత కట్ చేసి క్యాబేజ్, తర్వాత ఆనియన్ పీసెస్, కొంచెం లైట్ గా క్యాప్సికమ్ అండి, గ్రీన్ క్యాప్సికమ్. తర్వాత లాస్ట్ జీడిపప్పు వేసేద్దామండి. జీడిపప్పు అంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళు కొంచెం ఇష్టపడతారు. కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసేసుకుందాం. కొంచెం వాటర్ కావాలా చూసుకోండి. నూడిల్స్ ఎలాగో కొంచెం ఆ తేమ ఉంటుంది కదా, అంటే మనకు కావాలంటే మళ్ళీ మనం శనగపిండి యాడ్ చేసుకోవచ్చు అండి మనకి రాకపోతే. సో మీ హాబీస్ ఏంటి ప్రసన్న గారు? నేను రీడింగ్ బుక్స్ అండి. తర్వాత ఫ్రెండ్షిప్ నాకు చాలా ఇష్టం అండి. ఫ్రెండ్షిప్. సో ఫ్రెండ్స్ బాగా ఉన్నారా? చాలా మంది ఉన్నారండి. మా ఫ్రెండ్స్ అందరికి ఒకసారి హాయ్ చెప్పండి. మీ ఫ్రెండ్స్ అందరికి హాయ్. నాకు కూడా ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. సో ఫ్రెండ్స్ అందరికి. తర్వాత మా రిలేటివ్స్ కూడా అండి. మీ రిలేటివ్స్. ఓకే, రిలేటివ్స్ అందరికి కూడా హాయ్. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు బిజినెస్ అండి. తర్వాత రెడ్ క్రాస్ లో వైస్ ప్యాట్రన్, లయన్స్ క్లబ్ లో డిస్ట్రిక్ట్ చైర్మన్ ఫర్ వెల్నెస్ అండ్ న్యూట్రిషన్. తర్వాత రే హెల్త్ సైన్సెస్ లో అడ్వైజర్ గా చేస్తారు. అమ్మో, ఇంకా ఓకే, చాలా ఉన్నాయండి. న్యూట్రిషన్, అందరికి న్యూట్రిషన్ చెప్తారు. ఓకే. పేరండి? కృష్ణమోహన్ అండి. కృష్ణమోహన్ గారు. ఓకే. వాళ్ళ వారి పేరు అదే అండి, మా వారి పేరు అదే అండి. అవునా? ఓకే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర లాస్ట్ కి అండి. అంటే ఫస్ట్ వేస్తే మొత్తం మిక్స్ అయిపోతుంది కదా. సో ఇదంతా మిక్స్ చేసుకుని మనం పకోడీలాగా వేసేసుకోవడమే. సో పకోడీలు వేసేసుకుందాం. మరి ఆలోపు కీర్తి కూడా పాట పాడాలి కదా. సో కీర్తి, ఏం చదువుతున్నావు కీర్తి? నువ్వు 9th క్లాస్ అయి 10th కి వచ్చాను. 9th అయిపోయింది, 10th కి వచ్చావు. ఓకే, సో సూపర్. మా కోసం ఒక మంచి పాట పాడతావా పకోడీలు వేసేలోపు? పాడేసే. సింగారించుకోని వచ్చింది సీతమ్మ తల్లి, సింగారించుకోని వచ్చింది సీతమ్మ తల్లి, సింగారించుకోని వచ్చింది. పసుపు చీర కట్టి ముత్యాల వడ్డాణం, పువ్వుల జడతో మెత్తని నడకతో. పసుపు చీర కట్టి ముత్యాల వడ్డాణం, పువ్వుల జడతో మెత్తని నడకతో. చేతుల నిండు పచ్చని గాజులు, మెరిసే ముఖముతో ఎర్రని చుక్కలు. చేతుల నిండుగా పచ్చని గాజులు, మెరిసే ముఖముతో ఎర్రని చుక్కతో. సింగరించుకోని వచ్చింది సీతమ్మ తల్లి, సింగారించుకోని వచ్చింది. వావ్, చాలా బాగా పాడావు. నాకు తెలిసి నీకు స్టేజ్ ఫియర్ పెద్దగా లేదనుకుంటాను కదా. పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉంటావా కీర్తి? డాన్స్ ఎన్నేళ్ల నుంచి నేర్చుకుంటున్నావు?
సెకండ్ క్లాస్ నుంచి. అయితే ఆల్మోస్ట్ ఐటమ్స్ దాకా వచ్చేసి ఉంటావు, ఫండమెంటల్స్ అన్ని అయిపోయి ఉంటాయి. సూపర్. అయితే సో ఒక పక్క డాన్స్, ఒక పక్క మ్యూజిక్, సూపర్ అమ్మా. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అఖిల భారతీయ సాంస్కృతిక సంఘ బాంబేలో జరిగిందండి, దానికి చైర్మన్ అవార్డు కూడా వచ్చింది దానికి. వావ్, కంగ్రాట్స్ కీర్తి. థ్యాంక్ యూ. కీప్ గోయింగ్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో నూడిల్స్ పకోడీల్లో అలా కనిపిస్తూ ఉంటే చూడ్డానికే చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో ఈ పకోడీలు కొంచెం బాగా కాస్త ఎర్రబడితే సర్వ్ చేసేసుకుందాం. పకోడీలు ఆల్మోస్ట్ అయిపోయాయి కదా, ఇంకొక 1 minute 2 minutes. సో కానీ స్టూడెంట్స్ తో పాడించి టీచర్ తో పాడించకపోతే మనసు ఒప్పట్లేదు మాకు. మాకోసం ఒక పల్లవి పకోడీలు అయిపోయే లోపు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి, సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా, సురాసురై సేవిత పాద పంకజ, సురాసురై సేవిత పాద పంకజ, కరేశరాజిత గమనీయ పుస్తక, వాణి మాం పాహి కీర్వాణి మాం పాహి, వాణి మాం పాహి పుస్తక పాణి మాం పాహి, వాణి మాం పాహి వీణా పాణి మాం పాహి, వాణి మాం పాహి పన్నగ వేణి మాం పాహి, సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి. వావ్, థ్యాంక్ యూ అండి. ఎక్సలెంట్ వాయిస్ అండి. థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు, సూపర్. సో ఈ రోజంతా అభిరుచి వంటలు అసలు ఎప్పుడయ్యాయో కూడా తెలియనంత హాయిగా అయిపోయింది పాటల మధ్యలో. సో పకోడీలు కూడా రెడీ అయిపోయాయి. సో దీనికి ఏదైనా సాస్ లాంటి సాస్ తో అద్దుకుంటే బాగుంటుందండి. ఓకే, ఇచ్చేసేయండి పకోడీలు. వేడి వేడి నూడిల్స్ జీరా పకోడీ రెడీ అండి. ఓకే సో మరి వేడిగా నూడిల్స్ జీరా పకోడీలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. నూడిల్స్ జీరా పకోడీ తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో ఉడికించిన నూడిల్స్, శనగపిండి, ఉప్పు, కారం, అల్లం పేస్ట్, జీలకర్ర పొడి, నూడిల్స్ మసాలా, తరిగిన క్యాబేజ్, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, జీడిపప్పు, కొద్దిగా నీళ్లు పోసి కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని చేత్తో కాగే నూనెలో పకోడీల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, నూడిల్స్ జీరా పకోడీ రెడీ. నూడిల్స్ జీరా పకోడీ. సో మన కీర్తి అడిగింది కాబట్టి ఫస్ట్ తన టేస్ట్ చూస్తుంది. అయ్యో అంతేనా, ఎందుకట్లా? పకోడీ ఎట్లా తీసుకోవాలంటే ఇట్లా తుంచాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని తినాలి. అదనమాట పకోడీ తినే విధానం. ఇదిగో ఏమిటో ఈ మధ్య పిల్లలకి సిగ్గు. నూడిల్స్ వచ్చేసారు కాబట్టి ఇంకా ఎక్కువగా కరకరలాడుతూ కొంచెం కరకరలాడుతూ. ఓకే ఓకే ఓకే, చెప్పు కీర్తి, ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది? బాగుంది. బాగుందా? ఓకే రాజు గారు, మీకు ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది కదా, డిఫరెంట్ గా ఉంది. డిఫరెంట్ గా ఉంది. ఇలా అంటే పిల్లలే కొంచెం ఇలా నూడిల్స్ చాలా ఇష్టపడుతూ ఇంకా ఉంటారు బాగుంటుందండి. కాబట్టి ఏంటంటే కొంచెం ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు హాలిడేస్ ఉంటాయి కాబట్టి సో ఇలా నూడిల్స్ తో ఇలా పకోడీ, ఎస్పెషల్లీ సమ్మర్ హాలిడేస్ లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు, రోజుకో డిష్ కావాలి. మామూలు పకోడీలు అంటే బోరు. ఇట్లా కొంచెం వెరైటీగా పెట్టేస్తే హ్యాపీగా తినేసి వస్తారు కూడా. అవును, సూపర్ ప్రసన్న గారు, బాగుంది. సో మొత్తానికి ఈ రోజు ఇద్దరు కూడా చాలా బాగా చేసి చూపించారు. స్వీట్ హాట్ దేనికదే, పోటీ లేదు, పొంతన లేదు. థ్యాంక్ యూ అండి. మీకు అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. అండ్ శారద గారు, మీ వంటలు కూడా చాలా బాగున్నాయి. అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు మీకు. థ్యాంక్ యూ. సో మరి కష్టపడి వంటలు అడిగి టేస్ట్ చేసిన పిల్లలకి
చాక్లెట్స్. ఆల్ ది బెస్ట్, వెల్కమ్, ఆల్ ది బెస్ట్. అదండి ఈరోజు మధురం మమకారం సెగ్మెంట్. చాలా మధురంగా సాగిపోయింది కదా. మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. చర్మం మెరుస్తూ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే బొప్పాయి, అరటి, జామ లాంటి పళ్ళను కనుక ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే స్కిన్ ఆరోగ్యంగా ఉంటుంది.